సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో విజయవంతంగా ముగిసిన 2 రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు. ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులు మరియు వాకర్స్ కొరకు అనేక మౌలిక వస్తువులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు నియోజకవర్గంలో వాకాడు మండల కార్యాలయంలో ఒక నియోజకవర్గం 4 సందర్శన కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పలు శాఖల అధికారులు. మణుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. గూడూరు పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో 2 రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు విజయవంతంగా ముగిసింది. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ మహానాడు విజయవంతంగా ముగిసింది. పట్టణంలోనే పలు క్లస్టర్ల నుండి నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు వంటి ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘ సభ్యులు తరలివచ్చి విజయవాడ మహానాడును స్క్రీన్ ద్వారా వీక్షించారు. పట్టణం మరియు రూరల్లోని పలు సమస్యలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. సీనియర్ మహిళా నాయకురాలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు, శివకుమార్, హరికుమార్, వెంకటేశ్వరరాజు, శ్రీనివాసులు, భారతి, కల్పన, శ్రీదేవి, సుబ్బమ్మ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు అనగా సత్యప్రసాద్ గారిని పట్టణ పాస్బుక్ అన్ని సమస్యలు పరిష్కరించాలని టైం ముఖ్యమంత్రి గారు మాటలు కూడా ఆదేశించారు. మేము అప్పుడు స్పెషల్ సిఎస్ అవ్వచ్చు, సిసిఎల్ కావచ్చు, ఇప్పుడు సిఎస్ అవ్వచ్చు, అందరూ కూడా ఎప్పుడు పట్టణంలో ఉన్నటువంటి పాస్బుక్ ఉంటుందండి. కేవలం 4 లక్షలు ఉన్నాయి. దాంట్లో రాయలసీమ తీసుకుంటే పుట్టపర్తిలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ కేంద్రం, తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ కేంద్రం, శ్రీ సిటీలో క్యారియర్ గ్లోబల్ ప్లాంట్. ఇక ఉత్తరాంధ్రలో తీసుకుంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ గా అవతరించబోతోంది. ఈ రోజు నేను మీ అందరికీ చెప్తున్నాను, కార్యకర్తే అధినేత, ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. మీరు ఇప్పుడు చూసాక చంద్రశేఖర్ గారు నిలుస్తూ కేంద్రంలో ఎన్నికల ముందు ఆయన ఒక సక్సెస్ఫుల్ ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఆయన కీర్తి నాలుగు చాలా పర్ఫెక్ట్గా మాడ్యులేషన్ దగ్గర నుంచి బ్రహ్మాండానికి ప్రతి వ్యవస్థకి, ప్రతి వ్యక్తికి కూడా స్కీమ్స్ పెట్టి అనేక సెంట్రల్ 60-40 కానీ వ్యక్తి ప్రధానంగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి ఎస్సీ కాలనీలో, ప్రతి బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత కూడా మనమే తెలియజేస్తా ఉన్నాను. మీరు 2019-20 ఇవ్వలేదు. ఈ విధంగా ఒక సమన్వయం లేకుండా చేస్తే మేము వచ్చేటప్పటికి ఆ స్కీములను బాగు చేయాలంటే 12,000 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చాం. వీటిల్లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి, కానీ నేను 1-2 ఉదాహరిస్తాను. ఇందులో మొదటిగా జల్ జీవన్ మిషన్, ప్రతి గ్రామీణ కుటుంబానికి గోదావరి భారత కోట్ల రూపాయల స్కీమ్ పెట్టారు. మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ ఫోటో తీసి ఎందుకు అది పనిని బట్టి చేయాలన్నా దగ్గర పెట్టు. అమ్మలేరు బ్రిడ్జి అసంపూర్తిగా ఉంది. ఆ సైడ్ ఈ సైడు రోడ్డు డైవర్షన్స్ వేయాలి. కాబట్టి తిరుక్కొని రావాలంటే బైపాస్న 4 కిలోమీటర్లు ప్రతి వాళ్ళకు టైము, ఆయిల్ అది వేస్ట్ అవుతుంది. కాబట్టి బ్రిడ్జి పూర్తయ్యేదానికి సహకరించాలని ప్రతిపాదిస్తుంది. అందరికీ నమస్కారం. మన ఊరి చిల్లకూరు సెంటర్ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. దీనికోసం మనకు నారాయణ కాలేజీ దగ్గర మినీ బైపాస్
వస్తుంది. ఆ మినీ బైపాస్కి రోడ్డు కటింగ్ లేదు. ఆ కటింగ్ ఇస్తే మనము సగం ట్రాఫిక్ టౌన్లో అక్కడ వెళ్తుంది. అందరికీ నమస్కారం. చంద్రబాబు గారు చెప్పింది నేను బలపరుస్తున్నాను. దాన్ని పునర్నిర్మాణం చేసి చాలా విద్యార్థులకి సహాయం చేయాల్సిందని చెప్పని మనం మా అర్జీ పెట్టుకోవడానికి దాన్ని ఈరోజు మనం ప్రతిపాదిస్తున్నాము. అందుకు సహకరించాలని కోరుతున్నాం. మహానాడు సందర్భంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అలాగే పెద్దలకి తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రతిపాదనని ఆమోదిస్తారని చెప్పి అందరికీ నమస్కారం. మా మల్లన్న ఆరోగ్యానికి బలపరుస్తున్నాను. మహారాష్ట్ర సందర్భంగా ఈరోజు మాయ బజార్ వాటర్ ట్యాంక్ గతంలో వాటర్ ట్యాంక్ పాతని ఆ రోజు మున్సిపాలిటీ ఫస్ట్ పెట్టినప్పుడు అప్పుడు నాకు డేట్ అయితే గుర్తులేదు. చెప్పడానికి బాగా తెలుసు. 1952 51లో పెట్టారు. అది ఇప్పుడు పోయి శిథిలావస్థలో ఉంది కాబట్టి దానికి బదులు మళ్ళీ పక్కన ఇంకోటి పెట్టారు. అది కూడా కట్టించారు. అది కూడా ఈ రోజు పగిలిపోయి బీడులు పడిపోయినది. మరియు ఈ రోజు మాయపాసాలు కూడలిలో అక్కడ బీసీ వాళ్ళు అయితేమి అక్కడ సమ్ ఏరియా ఎస్సీ వాళ్ళు అయితేమి అదే ముస్లిం ఏరియా సమ్ ఏరియా కాబట్టి అక్కడ వాటర్ నీళ్లు తాగలేదు కాబట్టి అందరూ అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మించవలసింది కనుక నేను ఈ మహానాడు సందర్భంగా ప్రతిపాదిస్తున్నాను. మేము ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ మేము కూడా మీరు చెప్పలేదు మేము తెలుగుదేశంలో ఓటేస్తామని. అప్పుడు కొద్దిగా కొందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా నాకు చెప్పడం జరిగింది. అయ్యా మేము కూడా మాకు బాబు గారు వచ్చిన పేరని. ఆయన వచ్చిన తర్వాత కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వాళ్ళ నిధులు ఏదైతే గత ప్రభుత్వం ఆపేశారో అవి కూడా రిలీజ్ చేసి వాళ్ళు సంతోషపడ్డారు. నా కోరిక ఏంటంటే ఎవరైతే ఈ పెద్దలు ఉన్నారో ఎలాగైతే తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత తెలుగు మహిళ అనే అనుబంధ సంఘం ఉందో అదే విధంగా తెలుగు పెద్ద అనే ఒక అనుబంధ సంఘాన్ని పెడితే వాళ్ళు కూడా కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతం అవుతుంది. గూడూరు నియోజకవర్గం పెద్దలు శరవ్ చంద్రకుమారాన్ని యావత్ భాస్కర్ గారిని రాష్ట్ర పదవులు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కస్తూరు గోవయ్య గారు చెప్పింది ఆరోగ్యానికి ఖచ్చితంగా నిర్వహించాలని దీంతో భాగంగా కొన్ని తీర్మానాన్ని గూడూరు నుంచి ప్రవేశపెడుతున్నాం. దాంట్లో మొట్టమొదటిగా గూడూరు 13 గూడూరులో గ్రంథాలయం డిజిటల్ లైబ్రరీ 2018 అహ్మదాబాద్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. దీన్ని ప్రతిపాదించారు గుండాల శ్రీదేవి గారు. తెలుగు మహిళ మహారాష్ట్రానికి దీన్ని ప్రతిపాదించాల్సిందిగా కోరుతున్నాను. అన్న మా నరసింహరావుపేటలో పేద ప్రజలు పేద కుటుంబాలు ఎక్కువ ఉన్నాయన్న. అక్కడ అనాథరికతతో ఉన్న కుటుంబాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మా ఏరియాలో గ్రంథాలయం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నాను. సరే అందరు నిలబడుకోండి, దగ్గర రండి. ఫోటోలు బాగా జనాభా చంద్రరావు ఓకేనా? ఈ సైడ్ కరేనా నువ్వు కానిచ్చానా? నువ్వేం మళ్ళీ ఎమ్మెల్యే. ఓకే సార్. ఓకే 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 సార్. గూడూరు నియోజకవర్గంలో
నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని మహానాడును విజయవంతం చేశారని, ఇదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలను నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని, మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ అని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మహానాడు విజయవంతంగా ముగిసింది. నాయకులు కార్యకర్తలు వినూత్నంగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు బాణుడు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్ర గీతాల ఆర్కెస్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాయకులు, తెలుగు యువత, టీడీపీ పార్టీలకు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో 2 రోజుల పాటు 11 క్లస్టర్లో విజయవంతంగా మహానాడు నిర్వహించామని, నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ అని, దీనికి మహిళలు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని, నందమూరి రామారావు ఆశీస్సులు నారా లోకేష్ కి ఉండాలని, భవిష్యత్తులో ఇంకా ఎంతో రాష్ట్రానికి సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు, శివకుమార్, హరికుమార్, వెంకటేశ్వర రాజు, శ్రీనివాసులు, భారతి, కల్పన, శ్రీదేవి, సుబ్బమ్మ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్లస్టర్ల నుంచి 11 క్లస్టర్ల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ యొక్క మహానాడు బ్రహ్మాండంగా నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. మొదటైతే మేము ఈ 11 దగ్గర విజయవంతం అవుదో అనుకున్నాము. కానీ నిన్న చూస్తే చాలా సంతోషంగా ఉండింది. ఈరోజు చూస్తే అంతకి 10 రెట్టింపుతో మా నాయకులు మా కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఈ యొక్క మహానాడిని జయప్రదం చేశారు. ప్రతి దగ్గర కూడా మినిమం 600-700 మంది తప్పకుండా ప్రతి క్లస్టర్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరిగినందుకు మనస్ఫూర్తిగా పెద్దలకి, అలాగే పార్టీ కార్యకర్తలకి, అలాగే సీనియర్ నాయకులకి, అలాగే బూత్ కమిటీ కన్వీనర్లకి, కేఎస్ఎస్కి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, అలాగే ముఖ్యంగా పార్టీ అధ్యక్షులకి, అలాగే ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, అందరూ కూడా మాజీ కౌన్సిలర్స్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇప్పుడు చూడండి, గూడూరులో ఇప్పుడు దాదాపు 6:51 అయినా కానీ 7 అయినా కానీ మా కార్యకర్తలు అక్కడ అటు ఇటు పోకుండా ఉదయం నుంచి ఇక్కడే ఉంటూ మా నాయకులు చేసే ప్రసంగాలు వింటూ చివరిగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని వినేంత వరకు కూడా మా కార్యకర్తలు ఓపికగా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సిన్సియారిటీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మా కార్యకర్తలు మా నాయకులు ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఏ క్లస్టర్ వారీగా వాళ్ళు సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఆ తీర్మానాలన్నీ కూడా రేపు ఎల్లుండి పెద్దలు మా కిరణన్న భాస్కర్ రెడ్డి గారు, మా ఇజ్రాయేల్ అంతా కూర్చొని అవన్నీ కూడా పైకి ఏ విధంగా పంపించాలా అనే దానిపైన డిస్కస్ చేసి అవన్నీ కూడా జిల్లా ఆఫీస్కి అలాగే స్టేట్ పార్టీ ఆఫీస్కి పంపిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దాంట్లో అందరూ కూడా మా క్లస్టర్ ఇన్ఛార్జీలు పూర్తి అవగాహనతో, మా యూనిట్ ఇన్ఛార్జీల సహాయ సహకారాలతో, కేఎస్ఎస్ సహాయ సహకారాలతో కూర్చొని ఏ సమస్యలు మనం చేయాలా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసి ఆ యొక్క తీర్మానాలు పెట్టినందుకు కూడా మా క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్టీ అధ్యక్షులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 4 క్లస్టర్లలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం మా నాయకుల సహాయ సహకారాలతో విజయవంతమైంది. అలాగే టీఎన్ఎస్ఎఫ్, అలాగే ఆ సోషల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కోఆపరేట్ చేశారు. దాదాపు ఈ ఒక్కరోజే దాదాపు గూడూరు నియోజకవర్గంలో 12,000 మంది ఈ యొక్క మహానాడికి హాజరైన విషయాన్ని కూడా ఒకసారి గర్వంగా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఆ శక్తి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉంది తప్ప మరి ఏ పార్టీకి లేదని చెప్పేదానికి కూడా మేము ఎక్కడ కూడా వెనుకాడే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా లోకేష్ బాబు గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి కాబోయే నాయకులు, మా అందరి నాయకులు, మా లోకేష్ బాబు గారు ఎవరు చేయనటువంటి ఒక మంచి సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మహిళలకి 33% రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, దమ్మున్న మగాడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే మామూలుగా మహిళలు ఎప్పుడు కూడా అందమైన కార్యక్రమాలను నిర్వహించేవారు. ఆయన వారసుడుగా తాతగారు ఏవైతే ఆనాడు చేశారో ఈరోజు తాతగారి వారసత్వంలో మహిళలకి 33% చాలా పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా 33% మహిళలకి మేము టికెట్ ఇస్తామని చెప్పినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మహిళా లోకం ఈరోజు లోకేష్ బాబుకి నీరాజన ప్రభుత్వం విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు పార్టీ నాయకులందరూ కూడా మా లోకేష్ బాబు గారి కటౌట్లు తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి కాబోయే సూర్యుడు, ఉదయించే సూర్యుడు అని చెప్పి చూపించడం కూడా, ఉదయించే బాలుడు అని చెప్పి చూపించడం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు లోకేష్ బాబు గారి యొక్క క్రేజ్ రోజు రోజు కూడా బ్రహ్మాండంగా ఎదిగిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా
లోకేష్ బాబు గారికి మాకు అండగా ఉన్నాడు, పార్టీ క్యాడర్ చేయనటువంటి మాట ఈరోజు చెప్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అలాగే ఈ ప్రసంగాల్లో మా జిల్లా నుంచి మాట్లాడినటువంటి పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి, పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే కోవూరు శాసనసభ్యురాలు థర్డ్ బ్యూరో మెంబర్ ప్రశాంతమ్మ గారికి, అలాగే బ్రహ్మాండ ప్రసంగించి కార్యకర్తలను ఉత్తేజపరిచినటువంటి మా శ్రీధర్ అన్న నిజంగా మాట్లాడుతుంటే మాకు కూడా రోమాలు నిగురినట్టు మాట్లాడాడు. నిజమే, కార్యకర్తలు లేకపోతే మేము ఎక్కడో మమ్మల్ని అంతా భుజాల మీద మోసి ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేసింది మా కార్యకర్తలే. కాబట్టి కార్యకర్తల విషయంలో ఎక్కడ కూడా మేము కూడా ఇంత కూడా తగ్గే సమస్య లేదు. మా కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాం. ఎప్పుడు కూడా కార్యకర్తే నాయకుడు, కార్యకర్తే దైవం అని చెప్పి భావించే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేము కార్యకర్తను ఎప్పుడూ గౌరవిస్తామని చెప్పి నేను తెలియజేసి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని జరుపుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ, పైనటువంటి ఆ నందమూరి తారక రామారావు గారు, కింద ఉన్నటువంటి మన లోకేష్ బాబు గారు భావితరాలు ఈ రాష్ట్రానికి కాబోయే రోజుల్లో కాబోయే హీరో, కాబోయే నాయకుడు, కాబోయే రక్షకుడు మా లోకేష్ గారికి పూర్తి ఆశీర్వాదాలు పైనుంచి నందమూరి తారక రామారావు గారు ఇవ్వాలని చెప్పి నందమూరి తారక రామారావు గారికి చేతులెత్తి ఆయనకి నమస్కరిస్తూ, అయ్యా మీ మనవడు మీ యొక్క ఆశయాలని ఉనికి పుచ్చుకున్నటువంటి మీ మనవడు ఈ రాష్ట్రానికి నాయకుడు కావాలనేటువంటి ఆశతో పేద ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురు చూస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి మీ పూర్తి ఆశీర్వాదాలు పైనుంచి మీతో పాటు పైనటువంటి అందరూ దేవతల యొక్క ఆశీర్వాదాలు మా లోకేష్ బాబు గారి మీద గుర్తించమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్నంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పెద్దలు కర్ణానికి, అలాగే మా పార్టీ అధ్యక్షులు మా పుణ్యసేనకి, అలాగే మరో పార్టీ అధ్యక్షులు మా వెంకటేశ్వర రాజు గారికి, అలాగే చెల్కూరు మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలు దానికి నానాజీ గారికి, అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ చెన్నూరు దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యంగా కోటలో నిర్వహించినటువంటి పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, సర్వత్వ రెడ్డి గారికి, మా జలీల్ అహ్మద్ గారికి, నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వాకాళ్ళలో ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి విశాఖ రెడ్డి గారికి, మధురెడ్డి గారికి, అలాగే దయాకర్ గారికి, అలాగే చిత్తమూరులో ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా కిషోర్ నాయుడు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, సునీల్ గారికి, అలాగే ముఖ్యంగా యువత నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ మా చెంచురామయ్యకి, అలాగే ముఖ్యంగా మా ఫహీంకి, అలాగే ముఖ్యంగా మా ఇస్రాయల్కి, మా మస్తాన్ నాయుడు గారికి, అలాగే మా నరసింహులకి, ఇంకా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మా క్లస్టర్ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ మా వేమల సునీల్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకటేష్ నాయుడు గారు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉదయాన్నే నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా 2016లో నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు మా తమ్ముడు మా శివ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని 5వ వార్డులో పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆయన జన్మదినోత్సవ వేడుకల్ని జరుపుతున్న విషయాన్ని కూడా అన్నదమ్ములిద్దరు కూడా 5వ వార్డు బ్రహ్మాండంగా జరిపేది కార్యక్రమం. ఈరోజు కూడా బ్రహ్మాండంగా 5వ వార్డు అన్నదానం కార్యక్రమం కూడా జరిపినందుకు మా శివాకి, మా హరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏమైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా నాయకులందరూ కూడా నిజంగా ఓపికగా ఉన్నందుకు మహిళా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్లస్ అన్ని ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ పూర్తి సహాయ సహకారాలు మా తెలుగుదేశం పార్టీకి కావాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని క్రీడల కొరకు అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వం స్టేడియంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కృషితో ఎన్నో వస్తువులు సమకూరాయని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడాకారులు మరియు వాకర్స్ కొరకు అనేక మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాకర్స్ అసోసియేషన్ మరియు ఆయన మిత్రుడు ఎమ్మెల్యే కప్పు పేరుతో క్రీడా పోటీలు నేటి నుండి 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు హాకీ క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ
శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా కొంత సమయం వ్యాయామం చేయాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్టేడియంలో అనేక వసతులు ఏర్పాటు చేశారని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వేగూరి రాజేంద్ర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆల్ ద బెస్ట్ అందరికీ. సార్ అట్లాగే ఉంది ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే కప్ 2026 సందర్భంగా జరగబోయేటువంటి వివిధ క్రీడలకు సంబంధించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ గ్రౌండ్ నిర్వాహకులు రాజా గారికి మరియు ఈ కమిటీ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ గత 2.5 సంవత్సరం నేను ఇక్కడ పనిచేసిన కాలంలో చూసినట్టయితే అప్పటికీ ఇప్పటికీ ఎంతో గ్రౌండ్ అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిలో పూర్తి స్థాయి సహకారం అందించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో క్రీడలు చాలా, ఈ రోజుల్లో కాదు ఎప్పటి నుంచి కూడా క్రీడలు చాలా ముఖ్యమైనటువంటి శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక వికాసానికి కూడా క్రీడలు చాలా ఉపయోగపడతాయి. ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలైనటువంటి క్రీడలు ఇక్కడ ఈ గ్రౌండ్లో నిర్వహించడం కూడా చూస్తున్నాం. అలానే ఈరోజు ఎమ్మెల్యే కప్ పేరుతోటి గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు ఇలానే కొనసాగాలని చెప్పని ఇలానే కొనసాగిస్తూ విద్యార్థులు లేదంటే క్రీడాకారుల మానసిక మరియు శారీరక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పారని. అయితే ముఖ్యంగా హాకీ కూడా నేను గత 2 ఏళ్లుగా గమనిస్తున్నాను. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్రికెట్ గతంలో ఈ వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎక్కువ ప్రాధాన్యత ఉండేటటువంటి కనిపించేది. కానీ హాకీ కూడా గతంలో బాగా ప్రాముఖ్యత ఉండింది. రాను దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతున్న రోజుల్లో ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని, క్రీడాకారుల్ని హాకీ వైపు మళ్లించి వాళ్ళలో ఔత్సాహికతను పెంచుతున్నటువంటి మా కోచ్ గారికి కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన గ్రౌండ్ కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి క్రీడాకారులు అందరం కూడా వెళ్ళి వారిని కలిసి ఈ స్టేడియంలో కొన్ని మౌలిక వసతులు ఉన్నాయి, అవి మీరు తీర్చాలని చెప్పిన వెంటనే వారు వెంటనే స్పందించి దగ్గరదాపు 50 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేశారు. మరి వారికి కృతజ్ఞతగా, వారి స్నేహితులుగా, క్రీడాకారులుగా మేము వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకున్న వెంటనే ఆయన పేరుతో ఒక టోర్నమెంట్ నిర్వహించి ఒక చిన్న కృతజ్ఞతాపూర్వకంగా ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే కప్ అని పేరు పెట్టుకొని దగ్గదాపు గ్రౌండ్లో ఎవరెవరైతే క్రీడాకారులు వస్తారో అన్ని రంగాల క్రీడాకారులు, హాకీ, వాలీబాల్, క్రికెట్ అందరికీ ఒక టోర్నమెంట్ నిర్వహించి వారి పేరుతో నిర్వహిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే కప్ 2026 పెట్టి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారికి మరొకసారి అందరు క్రీడాకారుల తరఫున, వాకర్స్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 29 హాకీ టోర్నమెంట్ ఉంటుంది. అదేవిధంగా 30, 31 క్రికెట్, వాలీబాల్ ఉంటుంది. 1-2 తేదీల్లో కూడా సీనియర్స్ క్రికెట్ ఉంటుంది. 2వ తారీఖు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గౌరవ ఎమ్మెల్యే గారు హాజరవుతారు. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలిపే దాంట్లో భాగంగా ఈ టోర్నమెంట్ నిర్వహించుకున్నందుకు మాకు హాకీ కోచ్ ఇక్కడ ఉండి మంచి హాకీ పిల్లలంతా తీర్చిదిద్దడానికి దీపు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన గూడూరు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నూతనంగా ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనల కార్యక్రమం తీసుకువచ్చిందని
జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారని ప్రజలు తమ సమస్యలు తెలియజేయవచ్చని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గంలో వాకాడ మండల కార్యాలయంలో ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, సుల్లూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పలు గ్రామాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. కొన్ని సమస్యలను జేసీ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక నియోజకవర్గంలో 4 సార్లు గ్రీవెన్స్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజలు తమ సమస్యలు తెలియజేసుకునేందుకు చక్కని అవకాశం అని తెలిపారు. అధికారులు కూడా ప్రజల సమస్యల కొరకు వారిని పలుమార్లు తిప్పించుకోకుండా సమస్య పరిష్కారం అవుతోందో లేదో, ఎందువల్ల కాదో తెలియజేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ త్వరితగతిన సమస్యల పరిష్కారం కొరకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, సమస్య 2 వారాల్లో పరిష్కరించడం జరుగుతోందని, కాని పక్షంలో ఎందువల్ల కాలేదో వారికి తెలియజేయడం జరుగుతోందని వెల్లడించారు. వచ్చే శుక్రవారం చిట్టమూరు మండలం గుణపాడులో గ్రీవెన్స్ డే జరుగుతోందని, ప్రజలు తమ సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ నాయకులు మధురెడ్డి, విజయశేఖర్ రెడ్డి, కిషోర్ నాయుడు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. దేవస్థానం డైరెక్టర్ మా ప్రేమ జెడ్పీటీసీ గారు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మన గౌరవ శాసనసభ సభ్యులు ఈ కార్యక్రమం గురించి మాట్లాడడం జరుగుతుంది. దానికి మీరు పోకుండా ఎవరో చెప్పిన మాట్లాడుతారు. అందరికీ వాకాడు మండల ప్రజలందరికీ, అలాగే వివిధ రకాల సిబ్బందికి అందరికీ కూడా కరెగరా సైడ్కి అంటే ఒక నెలలో ఒక నియోజకవర్గం 4 సందర్శనాలు, అంటే ఒకే నియోజకవర్గాన్ని 4 సార్లు మా జేసీ గారు, మన ఆర్డీఓ గారు, ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అనేక సిబ్బంది కూడా ఒక నెలలో 4 సార్లు మీ దగ్గర నుంచి గ్రీవెన్స్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది మంచి కార్యక్రమం. ఇది యాక్చువల్గా మొన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీరు పెట్టండి, ఖచ్చితంగా పేదవాళ్ళు మీకు అర్జీలు ఇస్తారు. అయితే నేను చెప్పేది మా అధికారులందరూ కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, అర్జీ ఇచ్చినప్పుడు ఇది అవద్దంటే అవద్దని చెప్పేయండి, కాదంటే కాదని చెప్పేయండి, తిప్పించుకోవద్దు. మీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మీ ఎండిఓ ఆఫీస్ చుట్టూ, మీ ఇరిగేషన్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకోవద్దు. ఇది జరగదు, చట్టపరంగా ఇది కుదరదు అని చెప్పేయండి, చెప్తే గమనైపోతాం. అట్లా లేకుండా ఊరికే తిప్పించుకుంటే దానివల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు చూడే ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మొత్తం మీద రెవెన్యూలో చాలా ఇష్యూస్ పరిష్కారం కావట్లేదు. ఎవరు చూసినా రెవెన్యూ ఇష్యూసే ఎక్కువ, ఉన్నటువంటి సమస్యల్లో ఎక్కువ ఉన్నది కూడా ఎంఆర్ఓ ఆఫీస్గా ఉంటాయి. తర్వాత మిగతా అంతా కూడా ఎవరు అన్నీ తీసుకొచ్చినా ఏదో నా పొలం ఆయన ఆగిపోయేసాడు, ఇదో నేను దాంట్లో ఉన్నాను 2 రోజుల నుంచి, నాకు దానికి పట్టాలేదు, లేకపోతే నాది అనవసరంగా కబ్జా చేశారు, రౌడీజం చేసి నా పట్టాలు ఆక్కునేశారు అనేటువంటి మాటలు తప్ప ఇంకోటి అయితే వినిపించవు ఎక్కడ కూడా. ఎందుకంటే అందరం కూడా తెలుసు, అధికారులు తెలుసు, మా నాయకులందరూ కూడా ఈ విషయం తెలుసు.
కాబట్టి మనం ఈ సందర్భంగా ఈ మీటింగ్ సందర్భంగా ఒకే నియోజకవర్గంలో 4 సార్లు సాక్షాత్తు జేసీ గారు వస్తున్నారంటే దాంట్లో ఏమి డౌట్ లేదు. ఖచ్చితంగా 75-80% సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని నమ్మకం మాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి జేసీ గారు స్పందించే జేసీ గారు. స్పందన లేకపోతే మేము కూడా చెప్తాయా వేస్ట్ మన వీడియో అని. కానీ మంచి జేసీ గారు మనకి రావడం కూడా మన అదృష్టం. కాబట్టి జేసీ గారికి సమస్యలు మీరు ఇస్తే ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తారు. దాంట్లో రెండో మాట్లేదు. ఎంతసేపటికి పోయి ఎమ్మెల్యేలు ఉంటాం, మేము కూడా ఉంటాం, కాదన్నా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానిటువంటి రెవెన్యూ ల్యాండ్ని ఏదైనా పరిష్కారం చేయాలంటే దానికి ముఖ్యంగా జేసీ గారు ఇంట్రెస్ట్ పెడితే అన్ని పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఈ ల్యాండ్ ఇష్యూస్ అంతా ఉండేది మా జేసీ గారి దగ్గరే. అది మీకు ఎవరు అర్థం కట్ట. మీరు ఎంతసేపటికి ఎంఆర్ఓ గురించి ఇస్తారు, జిల్లా కలెక్టర్కి ఇస్తారు. కానీ జేసీ గారు ఉన్న పవరు ఇంకెవరికి లేదని చెప్పి కూడా మరొకసారి మా ఊళ్ళందరూ నేను తెలియజేస్తున్నాను. అర్థం చేసుకోండి. పేదోళ్ళు వాకాడు మండలంలో అంతా పేద వర్గాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. మీ సమస్యలు చాలా పరిష్కారం అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జేసీ గారిని సంప్రదించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దుర్గాజపట్నంలో దాదాపు 2000 ఎకరాలని మన 5 కలిపి అయినా కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అక్కడ బ్రహ్మాండ అభివృద్ధి జరిగేటువంటి కార్యక్రమం ఉంది. ఆ తీసుకున్నటువంటి పొలాలు ఎవరైతే కోల్పోతారో వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇబ్బంది ఏం లేదు, తక్కువ ఏమీ రాదు. మీరు సాటిస్ఫై చేసే విధంగా గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కూడా మా దుర్గాజపట్నం వారికి మా కృష్ణమూర్తి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే కోర్టు కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూసుంటారు, వాకాడులో ఎన్నో రోడ్లు కూడా మేము వేసాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రోడ్లు వేసాం. ఎన్నో సంవత్సరాల నుంచి అయిన రోడ్డు కూడా మేము వేసాం. ముఖ్యంగా మా అజిత్ రెడ్డి గారి ఊర్లో అయితే ఎప్పుడో దారుణమైన పరిస్థితి, దాన్ని ఫారెస్ట్ అంతా క్లియర్ చేసి రోడ్డు కూడా వేస్తున్నామని తెలియజేస్తాం. అలాగే ఇక్కడ దుర్గాజపట్నం మా మదన్న ఊరి దగ్గర నుంచి దుర్గాజపట్నం కూడా మనం కూడా ఒక రోడ్డు వేసాం. అలాగే మెట్టు రోడ్డు కూడా శాంక్షన్ అయిందని చెప్పి కూడా, అంటే అట్లా కలుస్తుంది, అట్లా మా చిట్టమూరు మండలం కూడా కలుస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తాం. అలాగే ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి గ్రామంలో మ్యాక్సిమం ఉన్నంత వరకు కూడా మేము సిమెంట్ రోడ్లు వేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే వేసవి దృష్ట్యా ఈ నీటి ఎద్దడి నివారించేందుకు కూడా అధికారులతో, మా నాయకులతో, అలాగే లీడర్స్తో కూర్చొని మాట్లాడి ఏమన్నా విషయం ఉంటే మొన్న కూడా మా కలెక్టర్ గారు కూడా దాదాపు ఒక ₹1 కోటి సంవత్సరం గ్రాంట్ వాటర్ నేను పెట్టాను జేసీ గారు. అవి కూడా కలెక్టర్ గారు ఇస్తా అన్నారు. అవి కూడా శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ వర్క్స్ సంబంధించిన ఉన్నారు, డిఈ గారు అంతా కూడా వచ్చిన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయో, ఎందుకంటే ఖచ్చితంగా ఎండాకాలంలో నీటి ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా చాలా పాపం కొన్ని దగ్గర బస్సులు కూడా పరిస్థితి సార్. వెనుకబడిన మండలం ఉంటే ఇది వాకాడు మండలం. ఈ వాకాడు మండలంలో చాలామంది మత్స్యకారులు అయితే అన్యాయమైన పరిస్థితి కూడా పాపం. ఆ ఊళ్ళకంతా కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా మా జేసీ గారికి తెలియజేస్తున్నాం. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తే ఖచ్చితంగా రోడ్లు కూడా అందరూ సహాయ సహకారాలతో మనం చేసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మంచి కార్యక్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రీవెన్స్ తన ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ పరమైనటువంటి ఇష్యూస్ మీద ఎక్కువ ప్రజల్లో కొంత ఇది ఉంది. అంటే కొంచెం అంటే ఇప్పుడు మన రీసర్వే కూడా జరుగుతుంది కాబట్టి అక్కడికక్కడే సమస్య పరిష్కారం చేయగలిగినవి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫీల్డ్ విజిట్ ఫీల్డ్ విజిట్కి వచ్చిన తర్వాత చేయాల్సినవి కొన్ని ఉంటాయి, అవి కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. కొన్ని ఆర్డీఓ లెవెల్లో కానీ, కొన్ని కలెక్టర్ గారి లెవెల్లో, లేదంటే జాయింట్ కలెక్టర్ గారి లెవెల్లో, కలెక్టరేట్లో కొన్ని చేయాల్సి ఉంటాయి. అవి మా దగ్గరికి పంపించిన తర్వాత అదొక రెండు వారాల తర్వాత మనం 2 వారాల్లో ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత అవి కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా గ్రీవెన్స్ మనం పబ్లిక్ గ్రీవెన్స్ ఏదైతే మనం క్లియర్ చేయలేకపోతున్నామో, ఎందుకు చేయలేకపోతున్నామో వాటికి సంబంధించి క్లియర్గా ఎండార్స్మెంట్ సంబంధిత అధికారి ఎండార్స్మెంట్ తయారు చేసి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది.
కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ వారం కూడా అంటే నెక్స్ట్ ఫ్రైడే అంటే వచ్చే శుక్రవారం గుణపాడులో చిట్టమూరు మండలంలో మనం పబ్లిక్ గ్రీవెన్స్ అనేది ఈ 1 month 1 కాన్స్టిట్యున్సీ 4 విజిట్స్లో భాగంగా నెక్స్ట్ వీక్ మనం అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ శుక్రవారం మనం ఏం చేస్తామంటే గౌరవ శాసనసభ సభ్యులు వారి పెర్మిషన్ తీసుకొని ఎక్కడ పెట్టమంటే చిట్టమూరు అయితే చిట్టమూరు లేదంటే వాకాడు అయితే వాకాడులో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ 4 వారాల్లో ఈ 3 వారాల్లో వచ్చిన గ్రీవెన్స్ వాటిని పరిష్కార మార్గం అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా పరిష్కారం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా వెరీ క్లియర్గా ఎండార్స్మెంట్ రూపంలో చూపించడం అనేది జరుగుతుంది. దీనికి అందరూ కొద్దిగా సహకరించాలని మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం తరఫున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజాప్రతినిధులు పిటిషనర్స్ గౌరవ శాసనసభ సభ్యులు వారి అందరికీ ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దానికి మీరు పోకుండా ఎవరో చెప్పిన మాట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 feet సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకి స్వాగతం. కార్మిక, కర్షక, రైతు కూలీల సమస్యలపై పోరాటాలు చేపట్టి తన జీవితాన్ని పేదల కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకయ్య అని మణుగోలు మండల సిపిఎం పార్టీ నాయకులు దేవదానం పేర్కొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జక్కా వెంకయ్య వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మణుగోలు గ్రామంలో పీడూరు రోడ్డు ఆటో స్టాండ్ వద్ద నిర్వహించారు. కీర్తిశేషులు కామ్రేడ్ జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పేద బడుగు బలహీన వర్గాల కార్మిక రైతుల సమస్యల కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆదిశేషయ్య, సుబ్బారావు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. జరుపుకుంటామన్నాం. కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు ఉచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడు గ్రామంలో ఒక భూస్వామి కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన సుందరయ్య ఆయన స్నేహంలో ఆయన సిపిఎం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. సిపిఎం పార్టీలో అదేవిధంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాల్లో ఆయన పనిచేయడం జరిగింది. ఆయన నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అనేక భూ పోరాటాలు, అనేక కూలి పోరాటాలు చేశారు. దామరమడుగులో జరిగినటువంటి కూలి పోరాటంలో ఆయన పేదల పక్షాన, కూలీల పక్షాన ముందుండి నడిచారు. అక్కడ అంకులయ్య అనే ఆయన ఆ యొక్క పోరాటంలో కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు నిత్యం ఆయన ఉన్నంత కాలం పేద ప్రజలు పక్షాన నిలబడి కూలి పోరాటాలు అయితేమి, భూ పోరాటాలు అయితేమి సాగించారు. ఈ జిల్లాకి, రైతాంగానికి సాగునీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలా, పంటకి సాగునీటిని ఏ విధంగా సరఫరా చేయాలా, సోమశేల డ్యాంలో నీళ్లు అయితేమి, కండలేరు నీళ్లు అయితేమి, ఐఓబి మీటింగ్ లో ఆయన వాళ్ళకి సూచనలు చేసిన ప్రకారం అనేక సార్లు ఈ యొక్క ప్రభుత్వాలు, ఈ యొక్క మన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆయన సూచనలను అనుసరించి ఆ యొక్క సాగునీటిని పంపిణీ చేయడం కూడా అనేక సార్లు జరిగింది. ఆయన సలహాలు, సూచనలు అనేకమైనటువంటి రాజకీయ నాయకులు కూడా తీసుకొని పాటించేటటువంటి వాళ్ళు ఆ విధంగా నిస్వార్థంగా ప్రజల కోసం, రైతాంగం కోసం, కూలీల కోసం, కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారికి ఈరోజు ఈ యొక్క పీడూరు ఆటో స్టాండ్ ఆయన గతంలో 2 సార్లు అల్లూరు ఎమ్మెల్యేగా కూడా ఎంపికయ్యాడు. ఆయన అలగానిపాడులో శ్మశానం అక్కడ
కులానికి ఒక శ్మశానం ఉంటే అలా కాకుండా అన్ని కులాలకి ఒకే శ్మశానం ఏర్పాటు చేశాడు. అదే విధంగా అక్కడ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించి అందరూ పెళ్లి చేసుకునే విధంగా, అందరూ ఏ యొక్క ఫంక్షన్లు చేసుకునే విధంగా ఆ యొక్క కళ్యాణ మండపాన్ని నిర్మించి అందరికీ ఆ యొక్క కళ్యాణ మండపాన్ని సద్వినియోగం చేసుకునే దానికి అవకాశం కల్పించారు. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా చేయడం జరిగింది అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇక్కడ వర్ధంతి సభ జరుపుతున్నాం. కీర్తిశేషులు కామ్రేడ్ జక్కా వెంకయ్య ఆశయ సాధన కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సంస్థ కార్మిక, కర్షక, రైతు, కూలీల సమస్యల సాధన కోసం పోరాటం కొనసాగిస్తున్నామని ప్రజా సమస్యల పరిష్కారం వేదిక సభ్యులు పేర్కొన్నారు. పిఎస్పివి ఆధ్వర్యంలో కామ్రేడ్ జక్కా వెంకయ్య వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మండల కేంద్రమైన మణుబూరులోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద నిర్వహించారు. జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఎస్పివి నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ జక్కా వెంకయ్య పేదల పక్షాన్ని నిలబడి ఎన్నో పోరాటాలు చేశారని, ప్రతినిత్యం ఆయన సమస్యల మీదనే పనిచేశాడని, ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రైతులకు సాగునీటి సమస్యలపై ఎన్నో పరిష్కార మార్గాలు చూపారని, ఆయన ఆశయాల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, బీసీ భాస్కర్, అల్లూరి రమేష్, శరత్ కుమార్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. వెనకలు పెట్టుకోకుండా ప్రజల్లోకి సామాన్యుల్లాగా జక్కా వెంకయ్య పేరుతోనే ప్రజల్లోకి వెళ్ళిన గొప్ప వ్యక్తి. దళితుల ఇళ్లలో, దళితుల కుటుంబాల్లో భోజనాలు చేసిన గొప్ప మహనీయుడు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ ఉపాధ్యాయుడైతే మేమందరం ఆయన ప్రియ శిష్యులమని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఏ పార్టీ ఎమ్మెల్యేని అడిగినా జక్కా వెంకయ్య గారు మాకు గురువు, మా గురువు లాంటి వ్యక్తి అని చెప్తుంటారు. కానీ ఆయన ఆశయాలు ముందుకు నడిపే ప్రియ శిష్యులమని మేము ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సోదరులారా, జక్కా వెంకయ్య గారు 8వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇవాళ ఈ మున్బోలు ఆటో సెంటర్లో ప్రజా సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యాన ఇలా మన వెంకన్న గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆ వెంకన్న గారు దామరముడుగులో పెద్ద భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వెంకన్న గారు ఆయన పేద ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ప్రజల సమస్యలను ఎన్నుకొని పనిచేసినటువంటి నాయకుడు. ఆయన ఆస్తులు కూడా పార్టీకి ఇచ్చి పార్టీ ఆఫీసులో చెక్క బెంచ్ మీద పడుకున్నటువంటి మహానాయకుడు. ప్రజల సమస్యల కోసమే ఆయన పుట్టాడు అనుకుంటున్నాం మేము. ఆయన కోసం మేము అందరం కూడా ఇవాళ ఆశయాన్ని ముందుకు తీసుకోపోతామని చెప్పి మాట్లాడుతూ, ఆయన ఏ టైంలో అర్ధరాత్రి అయినా సరే రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ వీళ్ళు పోతే ఆ టైంలో కూడా కూర్చొని వాళ్ళ సమస్యను పరిష్కరించి పంపించినటువంటి మహానాయకుడు. ఆయన నాయకుడికి మేము ఇవాళ ఘన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. సోదరులారా, మణుబూరు మండలం ఆటో సెంటర్లో కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు 8వ వర్ధంతిని మనం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము. 8వ వర్ధంతి సందర్భంగా ప్రజా సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో జక్కా వెంకన్న యొక్క వర్ధంతిని నిర్వహించుకుంటా ఉన్నాం. వెంకన్న గారు బతికిన రోజులు కూడా పేద ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసమే తప్పించి పనిచేసేటువంటి మహా విప్లవకారుడు. బతికిన రోజులుగా దామరముడుగు గ్రామంలో ప్రజల పక్షా నుండి ప్రతి నిత్యం కూడా ఎప్పుడు ప్రజా సమస్యలే తమ ధ్యేయంగా పనిచేసినటువంటి స్ఫూర్తి కలిగినటువంటి మహా విప్లవకారుడు, నాయకుడు. ఆయన యొక్క నాయకత్వాన్ని, ఆయన యొక్క విప్లవ స్ఫూర్తిని మేము తీసుకుంటామని చెప్పని, ఆయన అడుగుజాడల్లో మేమందరం పయనిస్తామని చెప్పని తెలియపరచుకుంటూ ఈ యొక్క మహానుభావుడికి విప్లవ జోహార్ అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రజా సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో జక్కా వెంకయ్య గారి 8వ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. జక్కా వెంకయ్య గారిని గురించి చాలా విషయాలు మనకు తెలియనటువంటి విషయాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. జక్కా వెంకయ్య గారు నెల్లూరు జిల్లా దామరముడుగు గ్రామంలో అగ్రకులం అంటే రెడ్డి కులంలో పుట్టినటువంటి, బాగా ఆస్తుపాస్తులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి జక్కా వెంకయ్య గారు. కానీ ఆయన చదువుకునే రోజుల్లోనే తన ఆస్తులు, తన తల్లిదండ్రులు వాళ్ళందరూ సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లోనే జెండాలు పాతి పేదలకు పంచాలనేటటువంటి సదుద్దేశంతో ఈ భూములన్నీ పేదలకు రావాలని చెప్పి పేద ప్రజలందరినీ అంటిపెట్టుకొని ఆ పోరాటాలు కొనసాగించి అందరికి భూములు పంచినటువంటి మహా గొప్ప వ్యక్తి. అంతేకాకుండా
నెల్లూరు జిల్లా ఉద్యమ చరిత్రను మొత్తం చూసుకున్నప్పుడు నెల్లూరు జిల్లా ఉద్యమంలో జక్కా వెంకయ్య గారి పాత్ర లేని సన్నివేశం ఒకటి కూడా మనకు కనపడదు. ఈరోజు ఇరిగేషన్ విషయాలకు వస్తే ఎక్కడైనా సరే ఎన్ని ఎకరాలకి ఎన్ని నీళ్లు పంపకం చేయొచ్చో, అది ఏ విధంగా పంపిణీ చేయొచ్చో అనేటటువంటిది ఏళ్ల మీద చెప్పగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. ఆయన నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాతగా అనునిత్యం పేదల పక్షానుండి వ్యవసాయ కార్మికులకు కూల్ రేట్ల కోసం అనేక పోరాటాలు చేశాడు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు మద్దతు ధర కోసం అనేక ఉద్యమాలు చేశాడు. 1, 2 అని కాదు, ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ కాలువలో ఎక్కడ తూము ఉందో, ఎక్కడ ఆ కాలువలు నీరు పారడానికి వనరైనటువంటి ప్రదేశం ఉంటుందో ఎన్ని ఏళ్ల మీద చెప్పగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. ఆయనతో కలిసి మేము చాలా సంవత్సరాలు పనిచేశాం. నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమంలో ఆయన కార్యదర్శిగా, నేను అధ్యక్షునిగా దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాం. ఆయనతో ఉన్నన్ని రోజులు ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని మీరు తక్కువ మేము ఎక్కువ అనేటటువంటి భావంతో ఆయన ఎప్పుడు చూడాల. అంతేకాకుండా ఆయన 2 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి నెల్లూరు జిల్లా ఉద్యమంలో ఉన్నటువంటి పేద ప్రజలు వీళ్ళందరి కోసం అసెంబ్లీలో తన గళమెత్తినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు పోయినప్పుడు ఆయన రాత్రిపూట వండుకున్నటువంటి అన్నాన్ని ఉదయం చద్దన్నంగా తీసుకొని ఆమెను అసెంబ్లీలోకి పోయినటువంటి అట్లాంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు. ఆయన వర్ధంతిని మనం ఎన్నిసార్లు జరుపుకున్నా, ఆయనకి ఎన్నిసార్లు గన్న వాళ్ళు ఇచ్చినా తక్కువేనని చెప్పి మేము భావిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మునబోలు మండలమే కాదు, మొత్తం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పోరాట వేదిక ఈరోజు కంకణం కట్టుకుంది. ఆయన ఏ పద్ధతులు అయితే భూముల కోసం, వృత్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆయన పోరాడాడో ఆ పోరాటాలన్నింటినీ ముందుకు తీసుకుపోవడానికి ప్రజా సమస్యల పోరాట వేదిక ముందుంటుందని, ఆ విధమైనటువంటి కార్యాచరణ తీసుకుని ఈ రోజు పనిచేస్తా ఉందని చెప్పి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా అందరూ కలిసిమెలిసి అందరూ వచ్చి ఉద్యమంలో పాల్పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరవేయడమే లక్ష్యంగా సైదాపూర్ మండలం కొమ్మిపాడు గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమం శుక్రవారం అత్యంత ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి శుక్రవారం ఉదయం నుండి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవలను, అభివృద్ధి పనులను వారు స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు తొలుత గ్రామ శివార్లో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్దకు నేరుగా వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి వారికి అందుతున్న వేతనాలు, కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని వారు సందర్శించారు. అక్కడ చిన్నారులతో కాసేపు మమేకమై ముచ్చటించారు. పిల్లల అభ్యాసన సామర్థ్యాలను, రైమ్స్ అక్షరాల గుర్తింపును కలెక్టర్, ఎమ్మెల్యేలు స్వయంగా పరీక్షించి అభినందించారు. కేంద్రంలో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో నిమ్మ సాగు చేస్తున్న రైతులతో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే రామకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిమ్మ పంట దిగుబడులు, మార్కెట్ ధరలు, శీతల గిడ్డంకులు వసతి ఎదుర్కొంటున్న సవాళ్లపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు ప్రభుత్వం తరపున పూర్తి సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. గ్రామ వీధుల్లో పర్యటిస్తున్న సమయంలో స్థానిక ప్రజలు పలు సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, వినతులపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యలను ఏమాత్రం అలసత్వం వహించకుండా తక్షణమే పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్ల కోసం అర్జీలు వచ్చినట్టు కలెక్టర్ హిమాంశు శుక్లా వెల్లడించారు. సిమెంట్ రోడ్డు కోసం ఆ గ్రామస్తులు అడిగిన రోడ్డుకు తక్షణ నిధులు విడుదలకు ఆదేశించారు. కలిచేడు ఇనాం గ్రామం అన్సెటిల్మెంట్ నుండి సెటిల్మెంట్ చేయమని కలిచేడు గ్రామం భూ సమస్య తరపున వచ్చిన అర్జీని ఆర్డీఓ నాగ సంతోష్నికి ఆ అర్జీ వినతిని కలెక్టర్ హిమాంశు శుక్లా పరిష్కారంకు ఆదేశించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 11 మందికి దాదాపు 16 లక్షల బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ నెమ్మలో 7 భాషలు సార్, మార్చి నుంచి ఫిబ్రవరి 15 నుంచి మే ఎండింగ్ వరకు సీజన్ సార్. సో అది ఆ సీజన్లో నిమ్మకాయ మంచి, చాలా మంచి బెటర్ వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం దాదాపు కేజీ 150 రూపాయల నుంచి ఇప్పుడు కూడా కేజీ 50 నుంచి 50 రూపాయలు. సార్ చూడండి సార్, ఎరువు లేదా? ఎరువు పోయి
షేడ్ కొడుతుంది. పైన తీసుకెళ్ళండి. అప్లై చేస్తున్నావా? చేసిద్దాం సార్. ఇంకా అమ్మ ఎవరిది ఉందా? పింఛన్ కానీ ఏమైనా పెండింగ్ అలా ఏమైనా ఉందా? ఉంటే చెప్పమ్మా. మీకు ఏమైనా బాధ ఉంటే చెప్పవచ్చు అమ్మా. ఏమ్మా వస్తుందా? కొత్తగా వచ్చేస్తాను అమ్మా. మణుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పూరవీధిలో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణుబోలు గ్రామ వాస్తవ్యులు మిద్దింటి గోపి ఆనంద్ రెడ్డి, కృష్ణవేణి దంపతులు, కుమారుడు జశ్వంత్ రెడ్డి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయి సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో విజయవంతంగా ముగిసిన 2 రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు. ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులు మరియు వాకర్స్ కొరకు అనేక మౌలిక వస్తువులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు నియోజకవర్గంలో వాకాడు మండల కార్యాలయంలో ఒక నియోజకవర్గం 4 సందర్శన కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పలు శాఖల అధికారులు.
మణుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.